బ్రేకింగ్ న్యూస్ యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయంలోకి గుర్తు తెలియని వ్యక్తులు దూరారు. మున్సిపల్ చైర్మన్ గదిలోకి వెళ్లి కంప్యూటర్స్ విలువైన పత్రాలు ధ్వంసం చేశారు. ఈ ఘటన రాత్రి జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. నైట్ వాచ్మెన్ నిర్లక్ష్యంతోనే ఘటన జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. వాటి ఆధారంగా దుండగులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. యాదగిరిగుట్టలోని మున్సిపల్ కార్యాలయంలోకి గుర్తు తెలియని వ్యక్తులు దూరారు. మున్సిపల్ చైర్మన్ గదిలోకి వెళ్లి అక్కడ ఉన్న కంప్యూటర్స్ అలాగే విలువైన పత్రాలను వారు ధ్వంసం చేశారు. ఈ ఘటన రాత్రి జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. నైట్ ఎవరైతే వాచ్మెన్ ఉన్నారో అతని నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే క్లూస్ టీం ఘటనా స్థలికి చేరుకుంది. అక్కడ ఉన్న కీలక ఆధారాలు క్లూస్ టీం సేకరించే పనిలో ఉంది. వాటి ఆధారంగా దుండగులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు. మొత్తంగా మున్సిపల్ ఆఫీస్ లో ఉన్న చైర్మన్ క్యాబిన్ లోకి వెళ్లి అక్కడ ఉన్న కంప్యూటర్స్ అలాగే విలువైన పత్రాలు కూడా ధ్వంసం చేసినట్టు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, మున్సిపల్ చైర్మన్ క్యాబిన్ లోకి వెళ్లి అక్కడ ఉన్న కంప్యూటర్స్ అలాగే విలువైన పత్రాలు కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. అసలు ఆ టైంలో వాచ్మెన్ ఏం చేస్తున్నాడు? పోలీసులు ఏమంటున్నారు? ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనలు జరగలేదు. ఏకంగా మున్సిపల్ కార్యాలయానికి వచ్చి కూడా ఈ విధంగా ఫర్నిచర్ ని ఆర్టిస్ట్ ని ధ్వంసం చేసినటువంటి ఘటనలు గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు, యాదగిరిగుట్ట కార్యాలయంలోని యాదగిరిగుట్ట పట్టణం నిత్యం రద్దీగా ఉండే ఇక్కడ జరిగింది. పోలీసులు క్లూస్ టీం ఉదయం నుంచి కూడా ఆరా తీస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఇంకా ఇది ఎవరి పని, అక్కాయిల పని ఎవరి పని అనేది కూడా పోలీసులు ఇంకా గుర్తించే పనిలో ఉన్నారు. వారంతా కూడా ఈ విధంగా ఆఫీస్ కి వచ్చి దాడి చేయడానికి కారణం ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. సీసీ కెమెరా విజువల్స్ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంతో ఒక భద్రతమైనటువంటి ఆ డాటా కానీ అన్ని డాక్యుమెంట్స్ ఆధారాలు ఉన్నటువంటి ఒక మున్సిపల్ కార్యాలయంలో ఏకంగా ఈ విధంగా వచ్చి దాడి చేయడం అనేది ఉన్నతాధికారులు కూడా దీనిపై సీరియస్ గా స్పందించడం జరిగింది. జిల్లా కలెక్టర్ కూడా దీనిపై దృష్టి సారించడం జరిగింది. విచారణకు ఆదేశించడం జరిగింది. పోలీసులు ఇంకా క్రూజ్ టీం రంగంలో ఉన్నారు, కానీ ఇది ఎవరి పని కూడా ఇంకా తెలియరాలేదు. రమేష్, మొత్తము ఎంతమంది దుండగులు లోపలికి వచ్చినట్టు, అసలు వాచ్మెన్ ఎవరైనా రావడం చూశాను అని చెప్పడం జరిగిందా? అక్కడ జరిగినటువంటి సమయంలో, రాత్రి సమయంలో కూడా వాచ్మెన్ ఉన్నప్పుడు కూడా ఈ విధంగా జరిగింది. గుర్తు తెలియని వ్యక్తుల పరిస్థితుల్లో పలు ఇటీవల కాలంలో చూసినట్లయితే కొన్ని కీలక డాక్యుమెంట్ వివరాలు కూడా పలు అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది లేకపోతే సొంత అధికారుల పని ఏమైనా ఉంటాయన్న కోణంలో కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంలోని సిబ్బందితో కొంతమంది అంటాయి కూడా ఈ విధంగా దాడికి పాల్పడి ఉంటారా, లేకపోతే బయటి వ్యక్తుల ప్రమేయం ఏదైనా ఉందన్న కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎందుకంటే ఒక మున్సిపల్ కార్యాలయంలో ఈ విధంగా వచ్చి కూడా దాడి చేసి ధ్వంసం చేసిన ఘటనలు చాలా అరుదని చెప్పవచ్చు. అలాంటి యాదాద్రి ఈ విధంగా కార్యాలయంలోనే ఎందుకు ఈ ఘటన చోటు చేసుకుందని ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది అధికారుల ఆ పనే అయి ఉంటుందని కూడా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పూర్తి స్థాయిలో కూడా ఇంకా వివరాలు వెల్లడించే అవకాశం అయితే కనపడుతుంది. ఉదయం నుంచి కూడా మనం చూస్తున్న విజువల్స్ లో క్లూస్ టీం విచారణ జరుపుతూనే ఉంది. పోలీసులు కూడా దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇంకా ఇది ఎవరి పని అయిన కోణంలో కూడా పూర్తి స్థాయిలో విచారణలో తెలిసే అవకాశం అయితే కనపడుతుంది. రైట్ రమేష్.